హాయ్ ఫ్రెండ్స్, నేను మీ త్రివేణి. ఈరోజు మన వీడియోలో ప్రసాదం పులిహోరనైతే చూపించబోతున్నానండి. అచ్చం గుడిలో ఇచ్చే ప్రసాదం పులిహోర సింపుల్గా కూడా ఇలా ప్రిపేర్ చేసుకోండి. దానికోసం ఒక బౌల్ తీసుకొని మీడియం సైజ్ గ్లాస్తో 1.5 గ్లాసు రైస్ని అయితే వేసుకుంటున్నానండి. గ్లాసున్నర రైస్ వేసుకొని వాటర్ వేసి బాగా 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి. ఇలా నీట్గా బాగా కడిగి పెట్టుకున్న రైస్లోకి ఒక గ్లాసున్నర బియ్యానికి 3 గ్లాసుల వాటర్ని అయితే వేసుకోవాలి. ఇలా 3 గ్లాసుల వాటర్ వేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుందాం. పసుపు వేసుకొని దీన్ని బాగా ఉడికించుకోవాలి. ఇది ఇలా ఉడికే లోపల మనం చింతపండు రసాన్ని అయితే తీసుకోవాలి కాబట్టి చింతపండుని నానపెట్టుకుందాం. మనం తీసుకునే రైస్కి ఇక్కడ నేనైతే ఒక 60 గ్రామ్స్ చింతపండును అయితే తీసుకుంటున్నాను. దీన్ని వాటర్ వేసి నానపెట్టుకుందాం. ఇలా బాగా నానాక మనం దీన్ని ఒక 10 మినిట్స్ నానపెట్టుకొని చింతరసాన్ని బాగా ఇలా తీసుకోవాలండి చిక్కగా. ఇది అయితే మా ఇంటి పక్కన వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈ విధంగా చేశారండి. ఈ చింతరసంలో సాల్ట్ వేసి చిన్న బెల్లం ముక్క వేసి ఉడికించుకోవాలి. ఇది ఇలా బాగా మరిగాక ముందుగా మనం ఉడికించుకున్న రైస్లోకి చూడండి బాగా పొడి పొడిగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం మరిగించుకున్న చింతరసం వేసుకోవాలి. ఇదేనండి మా ఇంటి పక్కన ఉన్న గుడిలో చేసిన విధానం. ఇలా వేసుకుంటే పులుపు అనేది బాగా మన అన్నానికి పడుతుందని చెప్పారండి. నాకైతే బాగా నచ్చింది. ఆ ప్రసాదం అయితే చాలా రుచిగా ఉంది. అందుకే మనం కూడా చేసి చూద్దామని ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక వెడల్పాటి కడాయిని తీసుకొని తాలింపుకు సరిపోయే ఆయిల్ వేసుకోవాలి. ఇందులోనే ఒక పిడికెడు పల్లీలని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, ఒక అర స్పూన్ ఆవాలు, అర స్పూన్ జీలకర్ర, ఒక 4-5 పచ్చిమిర్చిని పొడుగ్గా కట్ చేసుకోండి. అలాగే 5-6 ఎండుమిరపకాయలని ఇలా తుంచుకొని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా వేయించుకోండి. ఇలా బాగా వేగాక ఒక చిటికెడు పసుపును వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకును వేసుకోవాలి. ఈ ప్రాసెస్లో చేశారంటే ప్రసాదం పులిహోర అచ్చం గుడిలో ఇచ్చినట్టే ఉంటుందండి. చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ ఇంగువనైతే వేసుకోవాలి. ఇంగువ వేసాక మన తాలింపు గుమగుమలాడిపోతూ ఉంటుందండి. ఒక్కసారి ఈ ప్రాసెస్లో చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా బాగా తాలింపు వేగాక మనం ముందుగా చింతరసంతో కలిపి పెట్టుకున్న అన్నాన్ని అయితే ఇందులో వేసుకోవాలి. ఇది గుడిలో చేసే ప్రాసెస్ అండి, చాలా బాగుంటుంది. మనమైతే తాలింపులోనే చింతరసాన్ని వేసి ఉడికించి అన్నంలో వేస్తాము. కానీ గుడిలో అయితే ఇలా చేస్తారంటండి. చింతరసం అనేది అన్నానికి పట్టి ఆ రుచి అనేది మనకు వస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. తాలింపులో అన్నం వేశాక ఇప్పుడు ఒకసారి కలిపి పెట్టుకొని రుచికి సరిపడే సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని బాగా ఇలా కలిపి పెట్టుకోవాలండి. ఇలా బాగా కలుపుతూనే ఉండాలి. చాలా సింపుల్గా ప్రసాదం పులిహోర 5 నిమిషాల్లో చేసుకోవచ్చండి. రుచి అయితే అదిరిపోతుంది. మీరు కూడా ఒకసారి సింపుల్ ప్రాసెస్. ఇంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్గా ప్రసాదం పులిహోర రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.